జై వీరభద్ర కోసం నమో నమ. మనం ఏదో కరెక్ట్ చేస్తున్నాం, న్యాయం చేస్తామని సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు ఏం చెప్పినా అది కేసు చేసుకుంటా దాన్ని దుర్వినియోగం చేసే స్త్రీలు కూడా ఎక్కువవుతున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఆస్తుల భాగాలు అడగడం, వాళ్ళు విచ్చిలు విడతాను, ఇది పరాకాష్ఠకి చేరుకుంటున్నారు. అన్నీ చూస్తున్నాం. కొన్ని సంఘటనలు మగ బాధితులు కూడా ఎక్కువవుతున్నారు. ఆ స్త్రీ బాధితులు ఎట్లుంటారో మగ బాధితులు కూడా అట్లున్నారు ఇప్పుడు. అందుకే మన సుప్రీంకోర్టు కూడా కొంచెం తీర్పు ఏం చెప్పింది, భర్త ఉన్నా కూడా పర వ్యక్తితో ఆమెకి ఇదైతే వ్యక్తం సంబంధం పెట్టినా తప్పు లేదు చట్టపరంగా. అంటే ఇంకా మనము దీనికి ఏ విధంగా సమాజాన్ని మనం మార్చగలము, అన్ని లోపాలు చాలా ఉన్నాయి. దిద్దడానికి, అరాచక శక్తులు దిద్దడానికి ఇప్పుడు భారతదేశం అంతా ఒక ప్రమాదంలో ఉందని మనకి ఏం తెలియడం లేదు. మనం ఏదో బ్రహ్మాండంగా ఉంది అనుకుంటున్నాము. పంజాబ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ ప్రమాదాలు అన్నీ మన ఆయన వచ్చి